హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహు అండ్ మను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బేబీ ఫ్లాట్ హెడ్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఫ్లాట్ హెడ్ ఎందుకు వస్తుంది అనే కారణాలు చూద్దాం. మనము మెయిన్గా బేబీ ఫ్లాట్ హెడ్ ఎందుకు వస్తుంది అంటే, మనము పొత్తి అంటారు కదా, పొత్తి సరిగ్గా పెట్టకపోవడం వల్ల బేబీకి ఫ్లాట్ హెడ్ అనేది వస్తుంది. ఫ్లాట్ హెడ్ అంటే ఏం లేదండి, మనకి సొట్టబడుతుంది అంటారు కదా గుండు. ఈ రోజుల్లో మనము కొత్తగా ఎవరైనా వెళ్తే అయ్యో బేబీకి సొట్టపడిపోయింది చూడట్లేదా అని అందరూ అంటూ ఉంటారు. సో అలా ఎలా పడుతుంది అంటే, నార్మల్గా మనము బేబీని కంటిన్యూస్గా ఒక్క సైడే పడుకోబెట్టినప్పుడు సొట్ట అనేది పడుతుంది. అలా పడకుండా ఉండాలి అంటే మనం బేబీని కదలకుండా, మెడలు కదలకుండా పడుకోబెట్టడం ఒకటి చేయాలి. ఆల్రెడీ ఒకవేళ సొట్ట పడి ఉన్నట్లయితే ఒక సైడ్ సొట్ట పడితే ఇంకొక సైడ్ అదర్ సైడ్ పడుకోబెట్టడము, స్ట్రైట్గా పడుకోబెట్టడము, లేకపోతే వాళ్ళకి టమ్మీ టైం ఇవ్వడము లాంటివి చేయడం వల్ల బేబీ ఫ్లాట్ హెడ్ అనేది తగ్గిపోతుంది. మనం నార్మల్గా అయితే బేబీ ఫ్లాట్ హెడ్ని వితిన్ 6 monthsలోనే చూసేస్తాము. బేబీకి ఏజ్ తక్కువ ఉన్నట్లయితే, అంటే బిలో 1 year అలా ఉన్నట్లయితే ఇలా మనము ఇంకొక సైడ్ పడుకోబెట్టడము లాంటి, టమ్మీ టైం ఇవ్వడము లాంటివి చేయడం వల్ల ఫ్లాట్ హెడ్ అనేది తగ్గిపోతుంది. కానీ ఒకవేళ ఫ్లాట్ హెడ్ ఇంకా పెరిగిన పిల్లల్లో అయితే ఉన్నట్లయితే, అబోవ్ 1 year ఉండి వాళ్ళకి అలా పోవట్లేదు ఫ్లాట్ హెడ్ అని అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి అంటే, ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాం కదా, ఆయిల్ తీసుకొని మనము ఒకవేళ లడ్డు అయితే ఎలా ఒత్తుతామో అలా మనకి బేబీకి అనేది మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల బేబీకి ఫ్లాట్ హెడ్ అనేది తగ్గిపోయి హెడ్ అనేది రౌండ్గా వస్తుంది. మనం మరీ పిల్లలకి నొప్పి పెట్టేలాగా కాకుండా, వాళ్ళు ఏడ్చేలాగా కాకుండా, స్మూత్గా వాళ్ళు ఏడవకుండా ఒక 2-3 times డైలీ చేసినట్లయితే ఫ్లాట్ హెడ్ అనేది తగ్గిపోతుంది. ఇది నేను చెప్పడమే కాదండి, ఇది నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. నా ఫస్ట్ బేబీకి అలాగే ఫ్లాట్ హెడ్ వచ్చేసింది. ఎక్కడ అంటే మిడిల్లో వచ్చింది. ఇక్కడ పుట్టినప్పుడే మనకి స్మూత్గా ఉంటుంది కదా, మా బాబుకి ఎక్కువగా ఉండే బ్యాక్ సైడ్. సో నేను ఇలా స్ట్రైట్గా పడుకోబెట్టడం వల్ల ఇక్కడ లోపలికి సొట్ట అనేది పడిపోయింది. ఇంకా మనము ఇక్కడ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటే ఇలా మనం ముందుకి తీడుతాం కదా, సో హెడ్ అనేది ముందుకు వచ్చినట్టు నాకు అనిపించింది. నేను ఎప్పుడూ అలా అబ్జర్వ్ చెయ్యలేదు ఎవరిని కూడా. ఫస్ట్ టైం అయ్యేసరికి నేను తెలుసుకోలేకపోయాను. నాకు చాలా టైం పట్టింది బేబీకి ఫ్లాట్ హెడ్ వచ్చింది అని తెలుసుకోవడానికి. సో కొన్ని డేస్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అప్పటికి రియలైజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ బేబీకి 1 year అయింది. సో అప్పుడు నేను అదర్ సైడ్ పడుకోబెట్టిన, మనకు 1 year పిల్లలు అంటే ఆల్మోస్ట్ నడిచే స్టేజ్కి వస్తారు, కానీ వాళ్ళు సో అప్పుడు నేను ఇంకో సైడ్ పడుకోబెట్టడం అలాంటి ఏం చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నేను అప్పుడైతే ఈ మెథడే ఫాలో అయ్యాను, బేబీ హెడ్ని ఇలా మసాజ్ చేయడము. సో అలా మసాజ్ చేసి ఆల్మోస్ట్ 18 months వరకు మన బేబీ హెడ్ అనేది షేప్కి వస్తుంది. అబోవ్ 18 months పిల్లల్లో అయితే మనం షేప్కి తేవడం చాలా కష్టం అవుతుంది, కానీ బిలో 18 months వరకు కూడా మనం బేబీకి మసాజ్ చేసి బేబీ హెడ్ని రౌండ్ స్టేజ్కి తెచ్చుకోవచ్చు. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను అంటే, పిల్లలకి మెయిన్గా ఫస్ట్ మనము ఫ్లాట్ కింద చాపేస్తాం కదా, చాపేసి పైన ఒక బొంత కానీ చెద్దరు కానీ ఏదో ఒకటి బ్లాంకెట్ లాంటిది పెట్టేసి సైడ్కి పిల్లల్ని కదలకుండా పడుకోబెట్టడం ఫస్ట్ చేయాల్సిన పని. ఈ రోజుల్లో బెడ్స్ అని, బేబీ బెడ్స్ కానీ, ఉయ్యాలలు, శారీతో కట్టిన ఉయ్యాలలు వాటిలలో వేయడం వల్ల బేబీ మెయిన్గా ఇప్పుడు చాలామంది పిల్లల్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే సైడ్కి సొట్టబడము, లేకపోతే మిడిల్లో సొట్టబడము అలాంటివి చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో మదర్స్ రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ప్లీజ్ రియలైజ్ అవ్వండి. అలాంటి బేబీకి సాఫ్ట్ అండ్ స్మూత్ ఇద్దామని చెప్పేసి బేబీ హెల్త్ని, బేబీ హెడ్ షేప్ని చేంజ్ చేయకండి. అంటే అలా అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. నా విషయంలోనే కాదు, నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం చేయండి అంటే, బేబీని ఫ్లాట్గా పడుకోబెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ బేబీకి సొట్ట పడుతుంది అని అనిపించినప్పుడు బేబీ హెడ్కి సైడ్స్ని చేంజ్ చేస్తూ టమ్మీ టైం ఇవ్వడము లాంటివి చేస్తే బేబీకి ఫ్లాట్ హెడ్ రాదు. సో
హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.